మన పార్టీకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన కుమారి రమ్యకు పార్టీ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గురువుగారు, ఇంత పెద్ద విజయానికి ఒట్టి బొకే అభినందనలు అంతేనా? మరి నీకేం కావాలో చెప్పమ్మా. రాజ్యసభకు సెలెక్ట్ చేసే 5గురిలో నేను ఉండుంటే సంతోషపడుండేదాన్ని. అలాగే ప్రజలకు కూడా సేవ చేసేదాన్ని. సార్, ఓకే సార్. మహిళలకు రిజర్వ్ చేయబడ్డ ఒక్క సీటు ఎవరికిద్దామని ఆలోచిస్తున్నా. రాజకీయాల్లో ఉండవలసిన తెలివితేటలు, ఎత్తుగడలు నీ దగ్గర ఉన్నందువల్ల తప్పకుండా నీకు అర్హత ఉందమ్మా. ఆ లిస్టులో నీ పేరు ఖచ్చితంగా చేరుస్తాను. 3 నెలలుగా రాజ్యసభ పదవిలో ఉన్న రమ్య గారు ఈ రోజు మొదటిసారి భువనగిరికి వస్తున్నందున రమ్య గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం. హలో అమ్మా, మీ మిస్ కాల్ చూశాను. ఏంటమ్మా విషయం? ఈ రోజు ఊరికి వస్తున్నావని విన్నాను. నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆనందనగర్ లో ఉన్న మహాకాళి గుడికి వెళ్తున్నా. అక్కడికి రాగలరా? నేను అక్కడికి వస్తాను. సరే. బావున్నారా అమ్మా? ఏమైందమ్మా? ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. జన ఎమ్మెల్యే అయినందువల్ల నేను చాలా బాధపడుతున్నానమ్మా. అంతేకాదు, కోటి వెళ్లిపోయాక జనా కదలికల్లో చాలా మార్పొచ్చింది. వాడికేమైందో నాకు తెలియలేదు. ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఈ కండిషన్ పేరు ట్విన్లెస్ ట్విన్ అని అంటారు. ఇద్దరిలో ఒకరు చనిపోతే ప్రాణంతో ఉన్న ఇంకొకరు ట్విన్స్ జీవితాన్ని ప్రారంభిస్తారు. వన్స్ హీ ట్విన్, ఆల్వేస్ హీ ట్విన్. తల్లి గర్భంలో ఒకటిగా బతికి వచ్చిన వారిలో ఇప్పుడొకరు లేకపోతే ఇంకొకరి మనసు అంగీకరించదు. ఇది వాళ్ల మైండ్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచేందుకు ట్రై చేస్తుంది. కొన్ని కేసుల్లో ట్విన్స్ గా ఉన్నవారిలో ఒకరు చనిపోతే ఇంకొకరు కూడా చనిపోవాలి అనుకుంటారు. మరికొన్ని కేసుల్లో చనిపోయిన వారు ఎలా బతికారో అలాగే తను కూడా బతకాలని ఆశపడతారు. ఇందులో మీ అబ్బాయి ఈ రెండో రకం. చనిపోయిన ధ్వజ యొక్క నడత, ఆహార్యం, అలవాట్లు ఇవన్నీ జనాకి రావటానికి గల కారణం ఆ మైండ్ బ్యాలెన్సింగ్. తన గురించి మీరు ఎక్కువగా కంగారు పడక్కర్లేదు. ట్విన్స్ లో ఇది చాలా కామన్. ఇలాంటి వారి కోసమే ఇంటర్నెట్ లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మొత్తం మీద మీ అబ్బాయి జన ఇప్పుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ధ్వజ అందర్నీ నమ్ముతూ అందరికీ మంచే జరగాలి అనుకునే మొరటోడు మాత్రమే. కాని జన తనకు ఏం కావాలో అది ఎలాగైనా సాధించుకునే సమర్థుడు. ఇప్పుడు ధ్వజ యొక్క శక్తికి, వాడి మొరటితనానికి తోడుగా వాడి తెలివి కలిసి ఒక కొత్త అవతారంగా మారాడు. చేసిన తప్పు వల్ల ఈ అమ్మాయికి పదవి వచ్చింది. ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయిందో చూడు. మన నాయకులు అమ్మాయిలంటే చాలా చొంగ కారుస్తారు. అందులోని ఈ అమ్మాయిలా కాస్త గ్లామర్ ఉంటే చాలు, చూస్తూ ఉండగానే వాళ్ళు మినిస్టర్ చేసేస్తారు. శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. అక్క, నేను గుర్తున్నానా? మీ ఆశీర్వాదం నాకు ఎలాగెలా ఉండాలక్క. ఆశీర్వదించక్క, ఆశీర్వదించు. లేవండి. మన జిల్లా పేద ప్రజల కోసం అద్భుతంగా శ్రమ పడుతూ ప్రజల మనసులు దోచుకున్న పేదల పెన్నిది సేవా శిరోమణి ప్రజా బంధు రమ్య అక్కకి జై! రమ్య అక్కకి జై! అక్క, థ్యాంక్ యూ. నేనే క్యారెక్టర్ లేనివాడిగా ఉన్నాను, వీడు నాకంటే నీచుడిలా ఉన్నాడే. సీటు తందైనా అన్ని సంతకాలు నేనే పెట్టాలా? నువ్వు ఫోన్ పెట్టే. నువ్వు సరిగ్గా నొక్కు. కొంచెం సీట్లోంచి లేచి ఇటొస్తారా? అయ్యో, ఎంత మర్యాద ఇస్తుందో చూడు. నువ్వు కూడా నేర్చుకో. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నావా? రామ్మా. సంతోషం. కూర్చో. సీటు నీదే, కాని చెప్పింది విని మర్యాదగా నడుచుకోవాలి. నీ పోకిరి బుద్ధులు దాని దగ్గర పెట్టుకో.
నా దగ్గర చూపిస్తే చంపేస్తాను. ఎలక్షన్ అయ్యే వరకు అబ్స్కాండ్ అవ్వు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా ఫస్ట్ ఆర్డర్ పాస్ చేస్తున్నాను. మర్యాదగా వెళ్ళు. ఇప్పుడు నీకు ఆర్డర్ పాస్ చేసే అధికారం ఇచ్చిందే నేను తలుచుకున్నానంటే ఏమీ పీకలేవు. ఆల్రెడీ ఫోర్జరీ కేసులో ఉన్న నిన్ను ఇంకో కేసు పెట్టి లోపల తోస్తాను. మూసుకుని పోరా. రెండోదినా రండి. జనా, ముందు ఆ గాగుల్స్ తీ. మెర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు? ఆ ఫ్యాక్టరీ వల్ల మా ఇంట్లో 2 ప్రాణాలు పోయాయి. ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్నాను. అందుకే మీరు చెప్పగానే ఎలక్షన్లో నిలబడ్డాను. నేను చెప్తున్నది ఇప్పుడు ఆ సమస్యని పట్టించుకోవద్దు అని. మరి ఎప్పుడు? ఇంకా కొద్దిమంది బతికే ఉన్నారు, వాళ్ళు కూడా చచ్చిపోయాక. ఆ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది పడే వాళ్ళని నేను పర్సనల్ గా కలిశాను. మీరు వాళ్ళని చూస్తే ఇలా ఎప్పటికీ మాట్లాడు. ఈ సమస్యని ఇప్పుడే సాల్వ్ చేస్తే జనం త్వరగా మర్చిపోతారు. పార్టీలో నీకోసం మినిస్టర్ పోస్ట్ రికమెండ్ చేశాను. నా మాట విన్నావంటే నెక్స్ట్ ఎలక్షన్ లో మినిస్టర్ పోస్ట్ నీకే. ఎమ్మెల్యే అవడానికో మినిస్టర్ అవడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు. నేనొచ్చింది 2 కారణాల వల్ల. ఒకటి, మా అన్నయ్య టేకప్ చేసిన ఆ ఫ్యాక్టరీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇక రెండవది, మా అన్నయ్యని చంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచి సమాధి చేయడానికి. నన్ను నువ్వు గాని ఆ దేవుడు గాని అడ్డుకోలేరు. మాటల మాంత్రికురాలైన కుమారి రమ్య గారిని ఈ సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈవిడ ఈ పార్టీ కోసం చిన్న వయసు నుంచే చాలా కష్టపడి పనిచేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ పార్టీలో ఈ రోజు ఒక ముఖ్య స్థానం సంపాదించుకున్నారు. నేను మొదటిగా మన తెలుగు మాతకి నమస్కరిస్తూ మాట్లాడడం మొదలు పెడతాను. నన్ను ఈ స్థాయికి పెంచిన గురువు గారు, జిల్లా ప్రెసిడెంట్ మరియు విద్యాశాఖ మంత్రి షణ్ముగ సుందరం గారు, అందర్నీ ఆకట్టుకునే మాటకారి, ఆడవారికి ఎల్లప్పుడూ సపోర్ట్ చేసేవారు ఇక్కడ కూర్చున్న మగ మహారాజులకు మరియు మహిళా మణులకు మీ అందరికీ ఈ రమ్య నమస్కారాలు. చూశారండి, మా అమ్మాయి నాలుక మీద సరస్వతీదేవి ఎలా నాట్యం చేస్తోందో. మనమ్మాయి అని చెప్తున్నారే కానీ మన పార్టీకి ఉపయోగపడే లక్షణాలు ఇవి కనిపించట్లేదే. నీకు విషయం తెలుసా? బాయిలర్ కోడిని పట్టుకోవడం చాలా ఈజీ, కానీ ఇది నాటుకోడి పెట్ట. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నిన్న ఇదే ప్లేస్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. అందులో ఎవరు యూత్ లీడర్ ధ్వజ అని అతను మన పార్టీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడట. వాడు మన పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు? వాడికి ఈ స్టేజ్ మీద జవాబు చెప్పాలనుకుంటున్నాను. బాబు, ముందుగా నువ్వు రాజకీయాలంటే ఏంటో తెలుసుకో. ఆ తర్వాత నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. నీ చేతిలో మైకుండి నీ వెనక నలుగురు నిలబడ్డంత మాత్రాన నువ్వేమీ లీడరు కాలేవు. నేను నీ పార్టీ గురించి మాట్లాడడం మొదలు పెడితే నీ పార్టీ జెండా కింద పడి మట్టి పాలవుతుంది. బాబు, ముందు రాజకీయాలంటే ఏంటో తెలుసుకో. ఆ తర్వాత మైక్ పట్టుకో. ఏంటే ఎవరిని చిన్నపిల్లాడంటున్నావు? ఏమన్నావు నువ్వు? ధ్వజం కింద పడి మట్టి పాలవుతుందా? ఈ ధ్వజం ఎప్పుడూ పైనే రెపరెపలాడుతూ ఉంటుంది. నీ మాటలాపి నా మీద చెయ్యేసి చూడు. చెయ్యేటివేంట్రా? చించి ఆరేస్తాను. ఎవరికి చెప్తున్నావే? ఎవరికి చెప్పడం ఏంట్రా? మర్యాదగా నీకనే మాట్లాడు. చెప్తున్నా. ఏంట్రా? ఏం చేస్తావురా? చేస్తావు? ఏయ్, నువ్వేం చేస్తావురా? నేను అలానే మాట్లాడతాను. ఎవరి మీద చెయ్యేస్తావే? ఏంటి నీ వదలు. సరే సరే, చాలు చాలు, కూల్. ఏంటి మేడం, వదిలేస్తే నిజంగానే కొట్టేలా ఉన్నావు? మాట్లాడడానికి మైక్ దొరికి వినటానికి 100 మంది ఉంటే కట్టుకుపోయే మొగుడినే కొడతావా నువ్వు? అంతమంది కూర్చుని నా మాటలు వినే స్టేజ్ కి రావడానికి నేను ఎంత మందిని దాటుకుని ఎంత కష్టపడొచ్చానో తెలుసా? ఇప్పుడు నిన్ను ఎవరింత కష్టపడమని చెప్పారు? హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని వాళ్ళని చూసుకుంటూ ఇంటి పనులన్నీ జాగ్రత్తగా. అలాంటి అమ్మాయి కావాలంటే వేరే వాళ్ళని చూసుకో. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి.
నేను సాధించాలనుకుంటున్న లక్ష్యం వేరు. అలా అయితే ఆ డ్రీమ్ లో మా ఫేస్ కూడా కనిపిస్తుందా? అదేదో ఒక మూలుందిలే. ఏదో ఒక మూల డ్రీమ్ లోనేగా. సర్లే వదిలే, మూలే ఉన్నాయి. కానీ నా డ్రీమ్ లో ఎప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. నిన్న రాత్రి నాకొచ్చిన కలలో మన ఇద్దరం ఎన్ని రకాలుగా లవ్ చేసుకున్నావో తెలుసా? ఎన్ని రకాలుగా? అవన్నీ నేను చెప్పలేను. ఒక చిన్న ట్రైలర్ చూపించినా. ఏయ్, కాటేస్తుంది, దాన్ని విసిరేవే. లేదు, కాటైతే. ఏయ్ తింగరే, కాటేస్తుంది, విసిరేవే. కాటైదని చెప్తున్నాను కదా. విసిరే ఉంటుంటే. ఏయ్, కాటేసిందా? ఏయ్, విసిరేయమని ముందే చెప్పాను కదా. ఏమీ అవ్వలేదు. ఇటు ఇవ్వు, చూస్తాను. ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఇండియాలో 70% పాములకి విషం ఉండదు. అందరూ అది తెలియక భయపడిపోతూ ఉంటారు. ఆ మాట అయితే నిజమే. ఉన్న విషయం అంతా నీ దగ్గరే ఉంది కదా. ఏయ్ ఏయ్ రమ్య, రమ్య, ఏయ్ రమ్య, రమ్య ఏమైంది?